అన్నా 2 టీ ఇవ్వు. మామా ఇప్పుడు చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. అడుగుతున్నానుగా. విరక్తి పుడుతుందిరా. నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు పెళ్ళైందో అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటా సమస్యలు? రే, నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చుకోవాలమను. అవును. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్నతో గొడవ, ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్నతో గొడవ. అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే ఉమ్మ కూడా గొడవ పడుతోంది. మనిషి ఎన్నం తట్టుకోగలరా? అందుకే వెక్స్ అయ్యాను. ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం చేయలే వేధవా, చస్తాడంట. తిక్కగా మాట్లాడుకో. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా? సరే పద ఇంటికి వెళ్దాం. వద్దురా. రా మామ, ఇంటికి వెళ్దాం. నా మాట విను. సరే, నువ్వు టెన్షన్ లో ఉన్నావు. వద్దురా మామ. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా నేనేం చెప్పినా నీ తలకెక్కదు. మీ ఇంటికి వెళ్ళదు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం, సరేనా? పద. లేదా గ్లాస్ ఇలాగేవు. పద వెళ్దాం. పద పద. పదరా. లోపల రారా కలిసి. ఆ మంచం మీద కూర్చో. మంజు, ఓ పడుకున్నావా? లేవుకు. మరే లేదు, మన కార్తీక్ వచ్చాడు, నేను చూసుకుంటానులే. నువ్వు పడుకో. మామా ఇదిగోరా, ఈ లుంగి కట్టుకో. వద్దురా మామ. ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను. సరేలే, మంచిలు కావాలంటే అక్కడ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది. నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు, సరేనా? ఓకే. లైట్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఓకే. మామా, ఇల్లు చిన్నదిరా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. హే, పర్వాలేదురా. ఓకేరా, గుడ్ నైట్ రా. ఓకే, గుడ్ నైట్. బాయ్. ఏరా కార్తీక్, నిద్ర బాగా పట్టిందా? పట్టిందా? కాఫీ తాగి బయలుదేరదాం. రారా. రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా. నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళని ఓడించడానికి చెప్పాను అనుకుంటున్నారు. నేను చూస్తే కానీ నమ్మేలా లేరు. త్వరగా బయలుదేరు. మంజుని పిలువ, చెప్పేసి వెళ్తాను. మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా. నువ్వు బయలుదేరు. అంత అర్జెంటే లేదు, పిలవరా. మంజు, కార్తీక్ బయలుదేరుతున్నాడు. నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట. ఇలా వస్తావా? మంజు, జాగ్రత్త. మెల్లగా. జాగ్రత్త ఉండు. ఇదిగో. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. అమ్మ వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నయ్య వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏవీ తినలేదటగా. చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనండి, అలాగే. రారా. వస్తానమ్మా. అన్నయ్య, వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త. అలాగే. ఒకసారి బండి ఆపరా. ఏంట్రా? దిగరా. చెప్పరా ఏంటి? అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. ఎప్పుడూ మంజుని లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే, మంజు గురించి నిజం ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పండి రా. మొదటిసారి తనను చూసినప్పుడు నడుముకు పైనే చూశాను. ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది. అందుకని నేను లవ్ చేసిన అమ్మని వదిలేదన్నా. అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా. చూడు మామ, మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. అలా జరిగితే సంతోషం, జరగకపోతే నిరాశ పడకూడదురా. ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది. మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా. కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా, నిన్ను తప్ప. మామా, అదే ఏంటో చెప్పరా. వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ. మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేం. అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలు ఇద్దరిని కలిపించుతుందని నేను అనుకోవడం లేదురా. దానికి మించి మనసు ఒకటి ఉంది, ప్రేమ ఒకటి ఉంది.
ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా. చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడినో నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్పాను మావా, మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను.